నేను మళ్లీ వస్తా, సమస్యలు పరిష్కరిస్తా. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన బంటుమిల్లిలోని డిగ్రీ కళాశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బంటుమిల్లిలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అభివృద్ధి అంటే ఏంటో మరోసారి చేసి చూపిస్తామన్నారు. ఈ ప్రభుత్వానికి అభివృద్ధి మీద సరైన దృష్టి లేదని వ్యాఖ్యానించారు. లేదు, సైకిల్ స్టాండ్ లేదు, కనీసం రిపేర్ లేవు, కలర్ రంగు వేసింది కూడా లేదు, అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా మరి కట్టింది కూడా లేదు, గ్రౌండ్ లెవెల్ కూడా. ఆ రోజుల్లో ఈ గ్రామస్తుల సహకారంతో లెవెలింగ్ కూడా చేసాం. ట్రాక్టర్స్ని పెట్టి ట్రాక్టర్స్ తీసుకొచ్చి గ్రామస్తులను అడిగి, చుట్టుపక్కల గ్రామాలు అడిగి లెవెలింగ్ కూడా చేయించాం. ఇది నేను ఆ రోజున ముందు చూపుతో ఆలోచించి విద్యార్థులకు ఉండాలి అనేటువంటి పక్క ఆలోచనతో నేను చేశాను. ఆ తర్వాత దీని మీద వచ్చిన వాళ్ళు ఎవరు కూడా శాసనసభ్యులు శ్రద్ధ పెట్టలేదు. కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక్క కనీస సౌకర్యాలు, టాయిలెట్స్ కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, సైకిల్ షెడ్ కానీ ఇటువంటి ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా బీఎస్సీకి సరైన ల్యాబ్స్ కూడా లేకుండా, మరి బీఎస్సీ కూడా లేకుండా చేశారు. మరి ఇక్కడ కాలేజీ ఉంటే చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు, పేద ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గీత కార్మికులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంటే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చాలా ఉపయోగం ఉండేది. చూపించారు, విద్యార్థులు కూడా చెప్పారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం మూలంగా అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మా కాంపౌండ్ అంతా కూడా మరి దరిద్రంగా తయారవుతుంది. అదే నైట్ టైం కూడా ఇక్కడ మాకు గోడ లేకపోవడం, కాంపౌండ్ లేకపోవడం కూడా ఈ వరండాలో కొంతమంది తాగి నానా చండాలంగా చేస్తున్నారు అని చెప్పారు. అభివృద్ధి చేయకుండా ఉట్టి కౌలు చెప్పడం కాదు, అభివృద్ధి చేయాలి. నేను చేశాను గతంలో. రేపు మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే తప్పకుండా ఈ ప్రాంతాన్ని, ఈ డిగ్రీ కాలేజీని మళ్ళీ పూర్వవైభవం అంతకన్నా కూడా అందరూ చూస్తే ఆశ్చర్యపోయేలాగా ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఎంత బాగుందా అని ఉండాలని, దీంతో నేను తప్పకుండా ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి అంటే ఇటు చేసి చూపించాను గతంలో. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో నేను తప్పకుండా అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చేసి మిగిలిపోయిన కార్యక్రమాలు పూర్తి చేస్తానని తెలియజేస్తాను.